ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజ్య మర్యాదలు చేసేందుకే ఈ జీవో విడుదల చేశారు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. అదేంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళందరికీ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాల్సిందిగా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే. కానీ రిటైర్ అయిన తర్వాత మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఎందుకు ఈ సౌకర్యాలు? ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే ఈ మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమరావతిలో రెండో దశలో భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 40,000 ఎకరాలు. దానికి మద్దతుగా అనాలా లేకుంటే అభిప్రాయాలు సేకరించేందుకనాలా ఆయన సమావేశాలు పెట్టారు. మొన్న వీలైనంత భూమి మన దగ్గర ఉండాలి. ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్రయోజనాలు సమర్థవంతంగా అందాలి అంటే రెండో దశ భూ సమీకరణాన్ని కూడా వాళ్ళంతా సమర్థించాలి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. రైతులకు చిల్లర పడేయండి, కాదంటే కొట్టి లాక్కోండి, కానీ మొత్తం మనదవ్వాలి. అలాంటి ఆయనకి ఏమన్నా ఇంకా అలాంటి సేవలు చేయించుకోవడానికి ప్రభుత్వం నుంచి అడ్డదారుల్లో ఈ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారా? ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తారు.